నమస్తే, వెల్కమ్ టు వి డిజిటల్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. అసెంబ్లీ సమావేశాలకు డుమ్మ కొట్టేందుకే మాజీ సీఎం జగన్ ఢిల్లీలో ధర్నా చేపట్టారని మండిపడ్డ మాజీ మంత్రి దాడి వీరభద్రరావు. మానవత్వం చాటుకున్న టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు. ప్రమాదంలో గాయపడిన వ్యక్తికి సహాయ సహకారాలు అందించిన పల్లా శ్రీనివాసరావు. పోగొట్టుకున్న ఫోన్లను తిరిగి బాధితులకు అప్పగించిన అనకాపల్లి ఎస్పీ ఎం దీపిక. స్థానిక సంస్థలలో పార్టీ ఫిరాయింపుల విష సంస్కృతికి టీడీపీ ప్రభుత్వం నాంది పలికిందని మండిపడ్డ జీవీఎంసీ డిప్యూటీ మేయర్ జిఎన్ శ్రీధర్. పదిపోయిన నాటి నుంచి తేరుకోలేని జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో ఏకంగా రాష్ట్రపతి పాలన పెట్టారని, పార్లమెంటులో డిమాండ్ చేయమని తన ఎంపీలకు ఆదేశాలు జారీ చేయడం హాస్యాస్పదంగా ఉందని మాజీ మంత్రి దాడి వీరభద్రరావు అన్నారు. అనకాపల్లిలో తన క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. తాను సింహమని, ఒంటరిగానే పోటీ చేస్తానని ప్రగల్భాలు పలికిన జగన్కు ఇప్పుడు ఇతర రాజకీయ పార్టీలు జ్ఞాపకం వచ్చాయా అని ప్రశ్నించారు. ఢిల్లీలో తలపెట్టిన ధర్నాకు తనతో కలిసి రమ్మని ప్రాధేయపడుతున్నారన్నారు. సోమవారం నుంచి జరగబోయే శాసనసభ సమావేశాల్లో రాష్ట్ర సమస్యల గురించి చర్చించే అవకాశం వదులుకొని సమావేశాలకు డుమ్మా కొట్టడానికే 24న ఢిల్లీలో ధర్నా కార్యక్రమం పెట్టారని పేర్కొన్నారు. రాజభోగాలకు అలవాటు పడిన జగన్ ప్రతిపక్షంలో కూర్చోలేరన్నారు. తన పాలన పట్ల విపరీతమైన కక్షతో, అసహ్యంతో ప్రజలు అతి దారుణంగా ఓడిస్తే అందుకు కారణం తెలుసుకోవడానికి బదులు జగన్ హిమాలయాలకు వెళ్లిపోవాలని అనుకున్నారని ఎద్దేవా చేశారు. హుందాగా ప్రవర్తించి రాష్ట్ర ప్రజలు ఇచ్చిన చారిత్రాత్మక తీర్పును ఢిల్లీ వీధుల్లో పరిహాసం చేయరాదని వీరభద్రరావు ఆయనకు హితవు పలికారు. తనకు పాడిగట్టినటువంటి తన నలుగురు బంధువులు కూడా తనని అతి త్వరలో విడిచిపెట్టిపోయేటువంటి రోజులు మనకు స్పష్టంగా కనబడుతున్నాయి. కావున తెలుసుకోవాలి, ఒక పార్టీకి రాజకీయ నాయకుడిగా ఉన్నటువంటి వారు ఆ పార్టీని బ్రతికించుకోవడం కోసం ఇంకా కొంతమంది అతను ఓటు వేశారు. పొరపాటులో గ్రహపాటులో ఓట్లు వేసినటువంటి ప్రజలు ఇంకా ఉన్నారు కదా. అంచేతనం ప్రజా సమస్యల గురించి మాట్లాడడానికి అతను 10 మంది ఉన్నామండి, 11 మంది ఉన్నామండి ఎమ్మెల్యేలు. ఒంటరిగా ఉన్నటువంటి పార్టీలు కూడా ఉన్నాయి గతంలో. కర్ణాటక దేవనండి, తెలుగు దేవనండి, ఇటువంటి వారందరూ కూడా. అలాగే ఆంధ్రప్రదేశ్ శాసనసభలో కూడా ఒంటరిగా పోరాటం చేసినటువంటి పార్టీలు మార్క్సిస్ట్ అటువంటి పార్టీలు కూడా ఉన్నాయి. అటువంటి వారు కూడా ప్రజా సమస్యలను స్పందించేవారు. ఫ్రంట్ సీట్లో ఒక అవకాశం ఇచ్చేవారు. ఎందుకు ఫ్రంట్ సీట్లో అవకాశం ఉంటుంది. ఒక మేజర్ పార్టీగా 10 మంది ఉన్నారు, మేజర్ పార్టీ కింద ఉంటుంది. ఆయన ప్రతి సమావేశాన్ని కూడా, ప్రతి సబ్జెక్టుని కూడా ఆయన ప్రారంభించేటువంటి అవకాశం అతనికి ఉంటుంది. రేపు గవర్నర్ ప్రసంగం మీద అవనండి, ఇతర బిల్లు మీద అవనండి, అన్నిటికీ మొదటిసారిగా అతనే ప్రారంభించాలి. ఆ అవకాశాలన్నీ కూడా వదులుకొని శాసనసభ నుండి పారిపోయేటువంటి సంస్కృతి. రెండవది విష సంస్కృతి. ప్రజలు ఇచ్చినటువంటి, ఆంధ్రప్రదేశ్లో ప్రజలు ఇచ్చినటువంటి అపూర్వమైనటువంటి తీర్పుని పరిహసించేటువంటి విధంగా ఢిల్లీ నడివీధిలో ఆయన ధర్నాలు చేయడం అనేటువంటిది చాలా అమానుషమైనటువంటి చర్య, అవమానకరమైనటువంటి చర్య. ఇది రాష్ట్రానికే తీరని అవమానం అని చెప్పి నేను భావిస్తూ, దాని తాలూకు బాధ్యత ఈ రాష్ట్రాన్ని అప్రదిష్ట పాలు చేయడానికి చేసేటువంటి అతని ప్రయత్నాలని విరమించుకోవాల్సిందిగా అతను నేను విజ్ఞప్తి చేస్తూ, ఢిల్లీలో నడివీధిలో రాష్ట్రాన్ని పరిహసించేటువంటి, రాష్ట్ర ప్రజలు తనకు వ్యతిరేకంగా ఇచ్చినటువంటి తీర్పుని పరిహసించేటువంటి చర్యలు తీసుకోవద్దని జగన్మోహన్ రెడ్డి గారికి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ప్రజా సమస్యల పరిష్కార వేదికలో అందిన అర్జీలు సత్వరమే పరిష్కారం కావాలని, ఆ దిశగా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరీంద్ర ప్రసాద్ జిల్లా అధికారులను ఆదేశించారు. ప్రతి సోమవారం అందే అర్జీలపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని
నిర్ణీత గడువులోగా శాశ్వత పరిష్కారం చూపాలని అధికారులను కోరారు. కలెక్టర్ కార్యాలయం సమావేశ మందిరంలోనే జిల్లా స్థాయి ప్రజా సమస్యల పరిష్కార వేదిక పీజీఆర్ఎస్ జిల్లా కలెక్టర్ అధ్యక్షతన జరిగింది. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ కె మయూర్ అశోక్, జిల్లా రెవెన్యూ అధికారి కె మోహన్ కుమార్, ఆర్టీఓ డి హుసేన్ సాహిబ్ భాగస్వాములై అర్జీదారుల నుంచి వినతులను స్వీకరించారు. ప్రజా సమస్యల పరిష్కార వేదికకు 189 అర్జీలు అందగా వాటిలో పింఛన్ల మంజూరు, స్థానిక సమస్యల పరిష్కారం కోరుతూ ఎక్కువగా వినతులు వచ్చాయి. మొత్తం అందిన అర్జీలలో 67 రెవెన్యూ శాఖ, 55 జీవీఎంసీ, 21 పోలీస్ శాఖ, 46 ఇతర శాఖలకు చెందిన అర్జీలున్నాయి. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి అర్జీని క్షుణ్ణంగా పరిశీలించి నాణ్యమైన పరిష్కారాన్ని చూపాలని అన్నారు. పనితీరులో జవాబుదారీతనం, పారదర్శకత ఉండాలని, అర్జీదారుడు సంతృప్తి చెందేలా పరిష్కారం ఉండాలని కలెక్టర్ స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ప్రత్యేక ఉప కలెక్టర్లు, జిల్లా అధికారులు, జీవీఎంసీ పోలీస్ అధికారులు తదితరులు పాల్గొన్నారు. విశాఖ జాతీయ రహదారిపై అక్కిరెడ్డిపాలెం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో డ్రైవర్కు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మరమ్మతులకు గురైన లోడు లారీ గాజువాక వైపు వెళ్లే దారిలో అక్కిరెడ్డిపాలెం రోడ్డుపై నిలిచిపోయింది. ఆ తర్వాత అదే మార్గంలో వెనుక నుంచి వేగంగా వచ్చిన మరో లారీ ముందున్న కారును తప్పించబోయి ఆగి ఉన్న లారీని బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో వెనుక లారీ క్యాబిన్ పూర్తిగా నుజ్జునుజ్జు అయిపోవడంతో డ్రైవర్ కాళ్లకు తీవ్ర గాయాలయ్యాయి. ఆ సమయంలో గాజువాక నుంచి నగరంలోకి వెళ్తున్న తేదప రాష్ట్ర అధ్యక్షుడు, గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు ప్రమాదం జరిగిన చోట కారు ఆపి కిందకు దిగారు. వెంటనే అంబులెన్సు, పోలీసులు, అగ్నిమాపక సిబ్బందికి ఫోన్లు చేయడంతో పాటు సహాయక చర్యలకు అవసరమైన క్రేన్ ఏర్పాటు చేయించారు. సుమారు 40 నిమిషాల పాటు సహాయక చర్యలు చేపట్టి క్యాబిన్ నుంచి డ్రైవర్ను బయటకు తీసి ఆసుపత్రికి తరలించారు. ప్రమాదంతో జాతీయ రహదారిపై ట్రాఫిక్ నిలిచిపోయింది. దీంతో పోలీసులు ట్రాఫిక్ను క్రమబద్ధీకరించారు. రోడ్డుపై వాహనాల మరమ్మతులకు గురై ఆగిపోయినప్పుడు ఇతర వాహన చోదకులను అప్రమత్తం చేసేలా ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు తీసుకోవాలని పల్లా సూచించారు. ఈ సందర్భంగా పల్లా శ్రీనివాసరావు చూపిన చొరవను, మానవత్వంను పలువురు ప్రశంసించారు. हम जो जेसीबी है ना उसको बुला लेंगे। जेसीबी ठीक है, कहाँ बांध रहे हैं? ठीक है, इसके टायरों को जाम कर देंगे। इसके टायर को जाम करके टायर के आगे, टायर तो जाम हो गया। हाँ ठीक है। Innovation in science, pursuit for inspired research, inspire million minds, augmenting national aspirations and knowledge. మనక్ కార్యక్రమం గోడ పత్రికను జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరీందర్ ప్రసాద్ ఆవిష్కరించారు. విద్యాశాఖ ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో జరిగిన ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ కె మయూర్ అశోక్, జిల్లా రెవెన్యూ అధికారి కె మోహన్ కుమార్, జిల్లా విద్యాశాఖ అధికారి ఎల్ చంద్రకళ, జిల్లా సైన్స్ అధికారి కె ప్రసాద్, ఇతర జిల్లా అధికారులు భాగస్వామ్యమై గోడ పత్రికను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ప్రత్యేక ఉప కలెక్టర్లు, వివిధ శాఖల జిల్లా అధికారులు, జీవీఎంసీ పోలీస్ అధికారులు తదితరులు పాల్గొన్నారు. వేర్వేరు చోట్ల పోగొట్టుకున్న మొబైల్ ఫోన్లను పోలీసులు రికవరీ చేసి బాధితులకు ఎస్పీ ఎం దీపిక చేతుల మీదుగా అందజేశారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో 6వ విడతగా 176 ఫోన్లను డిఓటి డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్,
CEIR సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్ అనే వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకున్న బాధితులకు SP ఈ మొబైళ్లను అందించారు. అనకాపల్లి జిల్లాలో సుమారు 3500 ఫోన్లు పోగొట్టుకున్న వారు ఫిర్యాదు చేయగా వాటిలో పలు విడతలలో 1756 ఫోన్లను లాస్ట్ మొబైల్ ట్రాకింగ్ యాప్ ద్వారా ట్రేస్ చేసి బాధితులకు అందించామని, దాని తర్వాత డెవలప్మెంట్ ప్రోగ్రామ్గా మరోమారు CEIR పోర్టల్ ద్వారా మరో 176 ఫోన్లను ట్రేస్ చేసి అందించామన్నారు. ఇప్పటివరకు జిల్లాలో 2.45 కోట్ల విలువైన 1756 ఫోన్లను బాధితులకు ఇప్పటివరకు అందాయని SP తెలిపారు. ఈ సందర్భంగా SP M దీపిక మీడియాకు వివరాలను వెల్లడించారు. ఈ కంప్లైంట్స్ వచ్చిన దాంట్లో చాలా సార్లు ఇప్పుడు మీరు అడిగారు కాబట్టి ఈ ఇమీడియట్ గా కొన్నిసార్లు ట్రేస్ చేయలేము, మనకు కూడా కొన్ని లిమిటేషన్స్ వల్ల. బట్ అలాంటి ట్రేస్ అవ్వని ఫోన్స్ అయితే ఇప్పుడు నాకు 10 రోజుల్లో దొరకలేదు, నెల రోజుల్లో దొరకలేదు, సో నా ఫోన్ దొరకదు అని అనుకునే అవసరం లేదు. అది మనకు ఒకసారి మీరు ఆ కంప్లైంట్ ఇచ్చిన తర్వాత మనం కంటిన్యూస్ గా దాని మీద వర్క్ చేస్తాము. సో డెఫినెట్ గా లేట్ అయినా కూడా దొరికే అవకాశం అయితే ఉంటుంది. చాలా సార్లు చాలా మంది నెల రోజులు అయిపోయింది నా ఫోన్ ఇంకా దొరకలేదు అనుకుంటారు, కానీ అది బికాస్ ఆఫ్ ద వే దీస్ పీపుల్ ఎవరైతే ఆపరేట్ చేస్తారో దానివల్ల కొన్నిసార్లు డిలే ఉంటుంది మనం ఫోన్ ట్రేస్ చేస్తాంలో. బట్ దేర్ ఇస్ డెఫినెట్లీ అది యూజ్ అయితే మాత్రం మనం ట్రేస్ చేయగలం. మేడం, ఎవరి మీద కేసు నమోదు చేశారా? ఫోన్ దొంగతనాలు ఎవరి మీద, దొంగల మీద? ఇది కొన్ని కేసు ఇప్పుడు కొన్ని చోట్ల ఎట్లా అంటే ఇది మనం ఎవరి దగ్గర రికవర్ చేస్తామో వాళ్ళకి చాలా సార్లు తెలియకపోవచ్చు ఇది స్టోలెన్ మొబైల్ అని. మనకి ఇది తెలిసిన తర్వాత మనం వాళ్ళు తెలియజేస్తాం మీరు వారే ఫోన్ యాక్చువల్గా స్టోలెన్ మొబైల్ అని. చాలా సార్లు వాళ్ళు ఎవరి దగ్గరైనా కొన్ని ఉండొచ్చు, ఏదైనా షాప్ లో కొన్ని ఉండొచ్చు, కానీ వాళ్ళకి తెలియకపోవచ్చు. సో దానివల్ల మనం ఎవరి దగ్గర అయితే రికవర్ చేసామో వాళ్ళ మీద అయితే కేసు కట్టట్లేదు. కానీ డెఫినెట్ గా వీ హ్యావ్ టు వర్క్అవుట్ దట్ లింక్. ఇప్పుడు ఇట్లాంటి ఎవరైనా ఈ ఫోన్స్ అన్ని తీసుకెళ్లి ఒక చోట అమ్మే వాళ్ళు ఉన్నారా అని అలాంటిది ఇప్పుడు వరకు అయితే మనకి డిస్ట్రిక్ట్ లో తెలియలేదు. ఇలా ఏదో ఒక గ్యాంగ్ లాగా పట్టుకెళ్లేది అయితే లేదు. సో మామూలుగా ఎక్కడైనా పోయిన ఫోన్లు ఎవరికైనా అమ్మేసి వాళ్ళకి తెలియక ఇది థెఫ్ట్ ఫోన్ అనుకునే అవకాశం అయితే ఉంది. అలాంటి ఏదైనా ఉంటే డెఫినెట్లీ టేకప్ అని. దీంట్లో ఇవాళ ఇచ్చే ఫోన్స్ లో అయితే ఏది కూడా థెఫ్ట్ అని కట్టిన కేసు లేదు. మేడం, హౌ మెనీ టీమ్స్ ఇస్ వర్కింగ్ ఫర్ దిస్ ఐటీ ఆపరేషన్? ఈ ఫోన్ రికవరీ కోసం స్పెసిఫిక్ గా మన ఐటీ టీమ్ వర్క్ చేస్తారు. మనకి డిస్ట్రిక్ట్ పోలీస్ ఆఫీస్ లోనే ఐటీ కోర్ టీమ్ ఉన్నారు, ఇన్స్పెక్టర్ ఉన్నారు, SI ఉన్నారు, వాళ్ళకి సపోర్ట్ స్టాఫ్ ఉన్నారు. కానీ వాళ్ళు ఒకళ్ళే కాదు, వీళ్ళు చెప్పిన ఇన్ఫర్మేషన్ మీద లోకల్ పోలీస్ స్టేషన్స్ తో కోఆర్డినేట్ చేసి చేస్తారు. వీళ్ళు ట్రేసింగ్ లో ట్రాకింగ్ లో హెల్ప్ చేస్తారు. దాని తర్వాత ఫోన్ రికవర్ చేస్తాంలో లోకల్ పోలీస్ స్టేషన్స్ కూడా సపోర్ట్ చేస్తారు. విశాఖ జిల్లాలో గత 4 రోజులుగా కురిసిన వర్షాల వలన జరిగిన నష్టం వివరాలను తక్షణమే అందజేయాలని జిల్లా కలెక్టర్ MN హరీందర్ ప్రసాద్ సంబంధిత అధికారులను కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో జిల్లా స్థాయి అధికారులతో సమన్వయ సమావేశాన్ని కలెక్టర్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ కె మయూర్ అశోక్, జిల్లా రెవెన్యూ అధికారి కె మోహన్ కుమార్, RTO డి హుస్సేన్ సాహిబ్ భాగస్వాములయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గత 4 రోజులుగా కురిసిన వర్షాల నేపథ్యంలో జరిగిన నష్టం నివేదికలను కలెక్టర్ కార్యాలయానికి సోమవారం సాయంత్రంలోగా సమర్పించాలని సంబంధిత శాఖలైన వ్యవసాయ ఉద్యానవన శాఖలు, R&B, పంచాయతీరాజ్, నీటిపారుదల, GVMC, విద్యుత్, ఫైర్ తదితర శాఖలను కలెక్టర్ ఆదేశించారు. ఈ నివేదికలను ప్రభుత్వానికి సమర్పించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ప్రత్యేక ఉప కలెక్టర్లు, జిల్లా అధికారులు, GVMC పోలీస్ అధికారులు తదితరులు పాల్గొన్నారు. మాది రూరల్ ఏరియాలో బోర్వెల్స్ సార్, స్కీమ్స్ కూడా సోర్స్ బోర్వెల్ ఉంటుంది సార్. మ్యాక్సిమం ఒక మల్టీ విలేజ్ స్కీమ్ కి ఇంటిగ్రేషన్ వెల్స్ రివర్స్ లో ఉంటుంది సార్. బోర్వెల్స్ దగ్గర కలెక్ట్ చేసి టెస్టింగ్ చేస్తాం సార్. ప్రొసీజర్ తర్వాత చెక్ మెజర్మెంట్, తర్వాత ఎంబుక్ రికార్డింగ్ అన్ని, తర్వాత క్వాలిటీ కంట్రోల్ యాజ్ పర్ ది NRGS norms at MCC level సార్. Affects other families below BPL, limited households, differently abled households, land reform beneficiaries under Pradhan Mantri Awas Yojana, and beneficiary identification will be done by the Unlessonary Department. So Grama Sabha Amodamto DLD owner మా ఇది రొటీన్ గా కూడా ఉంటుంది కదా, మీకు చేయాల్సిన వాళ్ళకి మ్యాండేట్ ఉంది కదా, చేస్తున్నారా? అత్యాధునిక రోబోతో మోకాలు మార్పిడి. నగరంలో ఇంతవరకు సాధారణ రోబోటిక్ కీళ్ల మార్పిడి శస్త్రచికిత్స అందుబాటులో ఉండగా ఆరిలోవా కేర్ ఆసుపత్రి మొదటిసారిగా అధిక ప్రయోజనాలు ఉన్న అత్యాధునిక
రోబోతో మోకాలు చికిత్సలు విజయవంతంగా నిర్వహించింది. ఈ సందర్భంగా ఆరిలోవ కేర్ ఆసుపత్రిలో ఆర్థోపెడిక్ వైద్యులు సోమవారం విలేకరుల సమావేశం నిర్వహించి ఈ అత్యాధునిక రోబోటిక్ శస్త్రచికిత్స వలన ప్రయోజనాలను వివరించారు. యుఎస్ఏ నుంచి కొనుగోలు చేసిన ఈ అత్యాధునిక రోబోటిక్స్ పరికరం వల్ల విశాఖలో మొదటిదని అతి తక్కువ సమయంలో అతి సమర్థవంతంగా శస్త్రచికిత్స నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ సర్జరీ వలన మార్పిడి చేసిన మోకాలి జీవితకాలం 15 నుంచి 30 ఏళ్ల వరకు ఉంటుందని, సర్జరీ జరిగిన 2-3 రోజుల్లోనే రోగికి పూర్తి ఉపశమనం పొంది దినవారీ కార్యక్రమాలను నిర్వహించుకోవచ్చని అన్నారు. సాధారణ సర్జరీ కంటే ఈ అత్యాధునిక రోబోటిక్ సర్జరీ ధర 50,000 రూపాయలు మాత్రమే అదనంగా ఉంటుందని వివరించారు. ఈ సమావేశంలో కేర్ సిఇఓ ఎం చౌదరి, ఆర్థోపెడిక్ శస్త్రచికిత్స నిపుణులు డాక్టర్ జి శ్రీనివాస్, కేఎస్ ప్రవీణ్ కుమార్, డాక్టర్ రాజనాయుడు, డాక్టర్ రాజేష్ కుమార్ రెడ్డి, డాక్టర్ సంతోష్, రామ్ పాల్గొని వివరాలను వెల్లడించారు. Here, as a senior consultant, I've done more than thousands of surgeries on joint replacements. So, what is the difference between Mundaniki and Pudaniki and Dharanta? This is now we are having a fully automated robo. India's first fully automated robo is the Provis robo, now available in Vizag, in Care Hospital. So, what it has many advantages, like shorter hospital stay, shorter, better results, manchi alignment, ivanni correct. So, ఇవన్నీ జరగడానికి కారణం ఏంటంటే రోబో ఈజ్ వెరీ ఫాస్ట్ దాన్ హ్యూమన్. సో అవర్ సర్జరీ విల్ టేక్ లెస్ దాన్ 1 hour 10 minutes కంప్లీట్ సర్జరీ విల్ హ్యాపన్. సో దట్ ఎక్కువ టైం సర్జరీ ఉండకపోవడం వల్ల ఇన్ఫెక్షన్ రిస్క్ తక్కువ ఉంటుంది. మేము ఇక్కడ కేర్ హాస్పిటల్ సిటీలోని మోస్ట్ అడ్వాన్స్డ్ రోబోటిక్ సిస్టమ్ ఫర్ నీ జాయింట్ రిప్లేస్మెంట్ స్టార్ట్ చేసిందండి. సో ఇది వైజాగ్లో ఫస్ట్ ఫుల్లీ ఆటోమేటెడ్ రోబోట్స్లో చాలా రకాలు ఉంటాయి. సో ఇది వన్ ఆఫ్ ది మోస్ట్ అడ్వాన్స్డ్ రోబోట్స్ అండ్ ఇది మనకి వైజాగ్లో అవైలబుల్ ఉందండి. సో దీని మీద ఆల్రెడీ మేము సర్జరీస్ కూడా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా స్టార్ట్ చేసాము. సో దీనివల్ల మనకి మోస్ట్ ఇంపార్టెంట్ అడ్వాంటేజెస్ ఏంటంటే ఈ రోబోటిక్ అసిస్టెన్స్ వాడి జాయింట్ రిప్లేస్మెంట్ సర్జరీ చేస్తే పేషెంట్కి తక్కువ నొప్పి పోస్ట్ ఆపరేటివ్గా అంటే సర్జరీ అయిన తర్వాత నొప్పి అనేది చాలా తక్కువ ఉంటుంది. అండ్ పేషెంట్ రిహాబిలిటేషన్ అంటే పేషెంట్ చాలా త్వరగా రికవర్ అవుతారండి. అండ్ పేషెంట్ డిశ్చార్జ్ కూడా అంటే మామూలుగా రొటీన్ జాయింట్ రిప్లేస్మెంట్ సర్జరీ చేస్తే ఇంచుమించు ఒక 4 days అట్లా ఉంటుంది. బట్ ఇది చేస్తే ఆల్మోస్ట్ 2 daysలోనే పేషెంట్ డిశ్చార్జ్ కూడా అయిపోతుంది. మనకు అదృష్టవశాత్తు ఈ రోబోటిక్ టెక్నాలజీ వచ్చింది. సో ఇప్పుడు ఏంటంటే ఎవరికి ఎంత అవసరమో ఎవరికి ఏం అవసరమో స్పెసిఫిక్గా అంటే మనకి సరిపడా ఒక చొక్కా ప్యాంటు కుట్టించుకున్నట్టు మనకి సరిపడా ఒక మోకాలు మార్పిడి ఆపరేషన్తో మనకి సరిపడా సైజుల్లో వాటిల్లో సామాన్లు వేసుకొని అంటే మనకు అవసరమైనంత ఎముక కట్ చేసుకొని మనకు అవసరమైనంత ఎముక చుట్టుపక్కల ఉండే లిగమెంట్స్ కట్ చేసుకొని అవసరమైనంత కంట కట్ చేసుకొని. పుష్పవతి వేడుకలకు పుట్టింటి నుంచి లాంఛనాలు ఇవ్వడం ఆనవాయితీ. మేనమామ చేతుల మీదుగా వీటిని అందిస్తే శుభం కలుగుతుందని నమ్మకం. దీన్ని పాటించడం పూర్వకాలం నుంచి వస్తుంది. కాలం కలిసిరాక మేనమామ దూరమైన ఆ లోటు తెలియకుండా అనకాపల్లిలో ఓ కుటుంబం చేసిన ప్రయత్నం అందరినీ ఆకట్టుకుంది. అనకాపల్లి గౌరపాలెనికి చెందిన పెంటకోట కిరణ్ బెంగళూరులో సాఫ్ట్వేర్ ఉద్యోగిగా పనిచేసేవారు. 2020లో విద్యుత్ ఘాతకానికి గురై మృతి చెందారు. ఈయన అక్క మాధవి కుమార్తె లాస్య పుష్పవతి వేడుకలు అనకాపల్లిలో నిర్వహించారు. పుట్టింటి నుంచి లాంఛనాలను మాధవి తల్లిదండ్రులు తీసుకొచ్చారు. ఈ సమయంలో తన తమ్ముడు కిరణ్ విగ్రహాన్ని తల్లిదండ్రులకు చూపించి సోదరుడిపై ఉన్న మమకారాన్ని చాటుకున్నారామె. మేనమామ చేతుల మీదుగా పుట్టింటి లాంఛనాలు ఇప్పించాలన్న ఉద్దేశంతో ముంబైలో విగ్రహాన్ని తయారు చేయించినట్లు మాధవి తెలిపారు. మేనమామ చేతుల మీదుగానే పుట్టింటి నుంచి వచ్చిన వస్తువులను లాసేకు అందజేసేలా చేయాలన్న ప్రయత్నం కుటుంబ సభ్యులందరినీ సంభ్రమాశ్చర్యాలకు గురిచేసింది. ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్కరూ ఈ అపురూప ఘట్టాన్ని చూసి మురిసిపోయారు. నేను పెద్దనాన్ని, తమ్ముడు, నాకు పాప బాబు. పాపకంటే ఇంకా తమ్ముడు అంటే చాలా ఇష్టం. ఇంకా వాళ్ళిద్దరు ఒకటే, పాప తమ్ముడు ఇంకా ఒకటే గ్రూపు ఏదైనా సరే. పాప మెచ్యూర్ అయినప్పుడు నేనే అన్నీ చేస్తాను, నేనే ప్రతిదీ చేస్తానని చెప్పేవాడు. నేను ప్రతిదీ కొంటాను అక్క, పాపకి లాస్ట్ అమ్మకి ప్రతిదీ నేనే చేస్తాను. వాళ్ళు సైలెంట్ పాపకి ప్రతిదీ నేనే కొంటాను, లాస్ట్ మెచ్యూర్ అయితే నేనే చూసుకుంటాను అని
ఆడికి బెంగళూరులో IBM కంపెనీలో జాబ్ చేసేవాడు. తర్వాత బెంగళూరు నుంచి నువ్వు రావాలి, మేనమావ నువ్వే సాపేయాలి, నువ్వే ప్రతిదీ చెయ్యాలిరా అంటే ఫ్లైట్లో వచ్చేస్తానక్క, నీకు ఎందుకు 2 నిమిషాల్లో నీ ముందు ఉంటాను, మెచ్యూర్ అయినా నాకు కాల్ చేయి, నేను వస్తానని అన్నీ చెప్పాడు నాకు. కానీ కరెంట్ షాక్ వల్ల అన్ఎక్స్పెక్టెడ్గా కరోనా టైంలో 4 years అయింది, చనిపోయాడు. 2020లో మ్యారేజ్ అనుకున్నాం, కానీ 2020లోనే తమ్ముడు ఇలా చనిపోవడం జరిగింది కరెంట్ షాక్ వల్ల. ఇంకా మమ్మీ డాడీ అప్పటి నుంచి ఎక్కడికి బయటకు వెళ్ళడం కానీ తిరగడం కానీ ఏం లేదు. పాపకి ఇంకా మామయ్య అంటే చాలా ఇష్టం. ఇప్పుడు ఆడి కోరిక మీద మమ్మీ డాడీ మొత్తం ఇప్పుడు 150 తులాల బంగారం, మొత్తం ఒక 15 kg వెండి చేప మీద పాపని వెండి చేప మీద కూర్చోబెట్టారు. ప్రతిదీ కూడా ఇంకా ఎవ్రీథింగ్ వాళ్ళిద్దరూ తమ్ముళ్ళు లేని లోటు కనబడకుండా చేశారు. పేదరికంలో ఉన్న కుమారుడు వైద్యానికి జన సైనికులు చేసిన సహాయానికి సర్వదా కృతజ్ఞతుడైన ఉంటానని బాలుడు తండ్రి జోడి పారంపల్ తెలిపారు. విశాఖ జిల్లా భీమిలి నియోజకవర్గ పరిధిలోని 5వ వార్డు శివశక్తి నగర్లో జోడి పారంపల్ కళ్యాణి దంపతుల కుమారుడు యశ్వంత్ అనే 8 సంవత్సరాల బాలుడు 4 రోజుల క్రితం ఆడుకునే బొమ్మలో ఉన్న విజిల్ మింగాడు. ప్రాణాపాయం ఎదురు కావడంతో వెంటనే ఆసుపత్రికి తరలించగా చికిత్స నిమిత్తం ఆపరేషన్ చేయాలని ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. ఆపరేషన్కు లక్షల్లో ఖర్చవుతుందని వైద్యులు తెలపడంతో ఏం చేయాలో తెలియక నిట్టూర్చారు. రోజువారీ కూలి పనులు చేసుకునే తల్లిదండ్రులు ఆపరేషన్ ఎలా చేయించాలని తపన పడుతున్న సమయంలో జనసేన జిల్లా జాయింట్ సెక్రటరీ BTD శ్రీకాంత్ రెడ్డి మరియు జన సైనికులను కోరారు. సురేష్ శ్రీను విషయం తెలుసుకుని పలువురు జనసేన నాయకులకు తెలియజేసి ఆ బాలుడు ఆపరేషన్ కోసం సుమారు ₹1,00,000 వరకు ప్రైవేట్ ఆసుపత్రిలో బాలుడికి ఆపరేషన్ కోసం ధన సహాయం చేశారు. ఈ సందర్భంగా ధన సహాయం చేసిన జన సైనికులకు బాలుడి తల్లిదండ్రులు ధన్యవాదాలు తెలిపారు. టీడీపీ ప్రభుత్వం స్థానిక సంస్థలలో కూడా కొత్త సంస్కృతికి నాంది పలికింది. తమ కార్పొరేటర్లను తీసుకువెళ్లడం దారుణమని, తమ పార్టీ నుంచి వెళ్లిన కార్పొరేటర్లు తిరిగి వస్తారనే విశ్వాసం తమకుందని జీవీఎంసీ వైసీపీ ఫ్లోర్ లీడర్ బాణాల శ్రీనివాస్, డిప్యూటీ మేయర్లు GN శ్రీధర్, సతీష్, వైసీపీ సీనియర్ నాయకుడు గోలగాని శ్రీనివాస్ అన్నారు. ఈ సందర్భంగా జీవీఎంసీ వైసీపీ ఫ్లోర్ లీడర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పాల్గొని మాట్లాడారు. రాష్ట్ర రాజకీయాలలో జీవీఎంసీలో మొట్టమొదటిగా ఇటువంటి పరిణామం ఏర్పడడం శోచనీయమన్నారు. వైసీపీ వలన ప్రతి ఒక్కరూ లబ్ధి పొందారని, అటువంటి వారు పార్టీ మారడం దారుణమన్నారు. ఇప్పటికీ పార్టీ మారిన కార్పొరేటర్లు తమకు టచ్లో ఉన్నారని, మరలా వారు వైసీపీలో చేరిపోతారని ధీమా వ్యక్తం చేశారు. ఏది ఏమైనా జీవీఎంసీలో తమదే అగ్రస్థానమని, 10కి 10 స్టాండింగ్ కమిటీ సీట్లు సాధించుకుంటామన్నారు. నమస్కారం తెలియజేస్తూ, ఉత్తరాంధ్ర జిల్లాలో ఈ రాష్ట్రంలో 26 జిల్లాల్లో మరి గతంలో ఎప్పుడూ లేని విధంగా విశాఖ నగరంలో ఒక ప్రశాంతమైన నగరంలో మరి ఇటువంటి తెలుగుదేశం పార్టీ వాళ్ళు ప్రలోభాలు పెట్టి వ్యాపారస్తుల్ని వ్యాపారాలు చేసుకునే విధంగా మరి ఎవరైతే కొంతమంది మా దీంట్లో వ్యాపారస్తులు ఉన్నారో వాళ్ళని భయభ్రాంతులకు గురి చేసి మీ పనులు ఆపుతాం, లేదా మీ పదవులు ఇస్తాం, లేకపోతే ఇంకేదో ప్రలోభ పెట్టి నిన్న తెలుగుదేశం పార్టీలో మరి మా కొంతమంది కార్పొరేటర్ని చేర్చుకోవడం, మరి నిన్న చూసాం వీడియోలో ఫోటోల్లో నాయకులందరూ కూడా ముందు వరుసలో కూర్చొని వెనక నాయల్లో మా కార్పొరేటర్స్ అందరూ కూడా అగౌరవపరిచినట్టుగా వెనకాత నేరస్తులాగా నుంచోబెట్టి వాళ్ళందరూ కూడా ఆవేదన వ్యక్తం చేశారు. రాత్రి నిన్న ఈవినింగ్ మాకు ఫోన్ చేసి కొంతమంది మేము ఎందుకు వెళ్ళామని పునరాలోచన చేస్తూ ఉన్నారు. మరి ఈ విధంగా విశాఖ నగరంలో మరి గ్రేటర్ విశాఖపట్నంలో చాలా రోజులుగా పరిపాలన ఆగిపోయింది. పబ్లిక్ అంతా కూడా వస్తూ ఉన్నారు, సరైన అధికారులు లేరు. మరి ఈరోజు తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ వచ్చి 4 రోజుల పైగా కావస్తున్న జీవీఎంసీలో ప్రతి ఏ చిన్న పని కూడా జరిగే పరిస్థితి లేదు. మరి చెప్పారు ఎలక్షన్స్ ముందు ప్రతి హామీని మేము గెలిచిన వెంటనే అమలు చేస్తామని. ఈరోజు చూస్తున్నారు ప్రజలు 26 జిల్లాల్లో కూడా మరి తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ వచ్చింది, పేదలందరూ కూడా మంచి జరుగుతుంది ఆశాభావం వ్యక్తం చేశారు. కానీ ఈ 4 రోజుల్లోనే పరిపాలన స్థాల సంగతి ప్రజలకు అర్థం అవుతూ ఉంది. ఏది ఏమైనా
ఎవరైతే మా సభ్యులు వెళ్ళారో రేపు జరిగే స్టాండింగ్ కమిటీ ఎలక్షన్స్లో పూర్తి మెజార్టీతో మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మన రాష్ట్ర నాయకులు జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో విశాఖ నగరంలో స్టాండింగ్ కమిటీ 100% మేము గెలుస్తాం. వాళ్ళందరూ కూడా మాకు ఓటు చేస్తారు. విశాఖ నగరానికి ఇప్పటికే మరి మేయర్ గారి నాయకత్వంలో కానీ ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మరి జీవీఎంసీ తరఫున అన్ని రోడ్స్, డ్రైన్స్, పార్కులు విశాఖ నగరాన్ని ప్రపంచ చరిత్ర పటంలో చూసే విధంగా విశాఖ నగరాన్ని తయారు చేస్తాం. ప్రజలందరూ కూడా మరి చూస్తూ ఉన్నారు, ప్రతి విషయాన్ని కూడా గమనిస్తూ ఉన్నారు. మరి ఈ విధంగా ప్రలోభాలు చేసి గౌరవ కార్పొరేటర్స్ అందరూ కూడా లోపరుచుకోవడం ఏదేమైనా రేపు రాబోయే రోజుల్లో దీనికి మేము సరైన సమాధానం చెప్పబోతున్నాం. ఏపీలో మరో 3 రోజుల పాటు వర్షాలు కొనసాగుతాయని విశాఖ తుఫాన్ హెచ్చరికల కేంద్రం అధికారి కేవీఎస్ శ్రీనివాసు స్పష్టం చేశారు. షీర్ జోన్ లేదా గాలులు కోత దాదాపు 21 డిగ్రీల వరకు ఉత్తర ఆకాంక్షం వెంబడి సముద్ర మట్టానికి 3.1 మరియు 7.6 కిలోమీటర్ల మధ్య ఎత్తుకు వెళ్లే కొలది దక్షిణం వైపు వంగి ఉంటుంది. ఈ క్రమంలో రాబో 3 రోజులు వర్షాలు భారీ నుంచి అతి భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందన్నారు. ఉత్తర ఛత్తీస్గఢ్ మరియు పొరుగున ఉన్న అల్పపీడన ప్రాంతం ఇప్పుడు తూర్పు మధ్యప్రదేశ్ రాజధానిని ఆనుకొని ఉన్న ఛత్తీస్గఢ్పై ఉంది. అనుబంధ ఉపరితల ఆవర్తనం సగటు సముద్ర మట్టం నుంచి 7.6 కిలోమీటర్ల వరకు విస్తరించి ఎత్తుకు వెళ్లే కొలది ఆగ్నేయ దిశగా వంగి ఉంటుంది. సగటు సముద్ర మట్టం వద్ద ఋతుపవన ద్రోణి ఇప్పుడు జైసల్మేర్, అజ్మేర్, గునా అల్పపీడన ప్రాంత కేంద్రం తూర్పు మధ్యప్రదేశ్, దానిని ఆనుకొని ఉన్న ఛత్తీస్గఢ్, చాంద్బాలి ఆగ్నేయ ప్రాంతాల మీదుగా తూర్పు మధ్య బంగాళాఖాతం వరకు వెళ్తుంది. సగటు సముద్రంపై 1.5 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉందని, దాని వలన ఉత్తర, దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో చాలా చోట్ల మోస్తారు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. గడిచినటువంటి 24 గంటల్లో ఒక మాసం నుంచి భారీ వర్షాలు నమోదవడం జరిగింది. ఉత్తరాంధ్ర వరకు చూస్తే పలు ప్రాంతాల్లో ఒక మాసం నుంచి భారీ వర్షం 1-2 చోట్ల నమోదైంది. అది అనకాపల్లిలో అయితే 8 సెంటీమీటర్లు, నెక్స్ట్ చింటూరులో 7 సెంటీమీటర్స్, నెక్స్ట్ వరరామచంద్రపురంలో 5 సెంటీమీటర్స్, అలాగా పలు ప్రాంతాల్లో ఒక మాస వర్షాలు ఉత్తరాంధ్రలో నమోదవడం జరిగింది. ఇక దక్షిణ కోస్తా వరకు వస్తే దీని యొక్క ప్రభావం కొంచెం మాదిరి తక్కువగా ఉంది. అదే అక్కడక్కడ ఒక మాసం వర్షాలు నమోదవడం జరిగింది. నెక్స్ట్ ఇప్పుడు ఉన్నటువంటి ఈ కండిషన్స్ దృష్ట్యా, అలాగే నెక్స్ట్ మన రాష్ట్రం మీద ఉన్నటువంటి ఈ 21 డిగ్రీస్ లాటిట్యూడ్ దగ్గర ఉన్నటువంటి షియర్ జోన్ దృష్ట్యా కూడా నెక్స్ట్ కమింగ్ 24 అవర్స్ వరకు చూస్తే ఉత్తరాంధ్రలో అక్కడక్కడ ఒక మాసం వర్షాలతో పాటు 1-2 చోట్ల భారీ వర్షం కూడా నమోదయ్యే ఛాన్స్ ఉన్నాయి. అలాగే అది విశాఖ, అల్లూరు సీతారామరాజు, అనకాపల్లి, కాకినాడ, యానం ఈ జిల్లాల్లో అయితే 1-2 చోట్ల భారీ వర్షం కూడా నమోదయ్యే ఛాన్స్ ఉన్నాయి. అలాగే దక్షిణ కోస్తా వరకు వస్తే నెక్స్ట్ కమింగ్ 3 to 5 days వరకు కూడా 1-2 చోట్ల మాత్రమే ఒక మాసం వర్షం నమోదయ్యే ఛాన్స్ ఉన్నాయి. అలాగే ప్రస్తుతం ఉన్నటువంటి మాన్సూన్ స్ట్రాంగ్ కండిషన్స్ దృష్ట్యా మన తీరవెంబడి పర్టికులర్లీ ఉత్తరాంధ్ర తీరవెంబడి కూడా బలమైనటువంటి ఎదురుగాలులు గంటకి 45 నుంచి 50 కిలోమీటర్లు ఇంకా కంటిన్యూ అవుతున్నాయి. అలాగే సీ కండిషన్ రఫ్నెస్ కూడా ఇంకా కంటిన్యూ అవుతున్న చేత నెక్స్ట్ 4 days వరకు కూడా ఉత్తరాంధ్ర తీరవెంబడి కూడా ఉన్నటువంటి మత్స్యకారులు అందరినీ కూడా వేటకు వెళ్ళొద్దని చెప్తున్నాం. అటువంటి సూచనలు ఏమి మన డిపార్ట్మెంట్ ద్వారా ఏమి ఇవ్వట్లేదు. ఇదివరకు ఏర్పడినటువంటి మా వాయుగుండం అది క్రమేణా బలహీనపడి ప్రస్తుతం ఈస్ట్ మధ్యప్రదేశ్ దగ్గరలో అది అల్పపీడనంగా ఉంది. దాని ప్రభావం మనకి చాలా తక్కువగా ఉంటుంది. డిజిటల్ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. అసెంబ్లీ సమావేశాలకు డుమ్మ కొట్టేందుకే మాజీ సీఎం జగన్ ఢిల్లీలో ధర్నా చేపట్టారని మండిపడ్డ మాజీ మంత్రి దాడి వీరభద్రరావు. మానవత్వం చాటుకున్న టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు. ప్రమాదంలో గాయపడిన వ్యక్తికి సహాయ సహకారాలు అందించిన పల్లా శ్రీనివాసరావు. పోగొట్టుకున్న ఫోన్లను తిరిగి బాధితులకు అప్పగించిన అనకాపల్లి ఎస్పీ ఎం దీపిక.
స్థానిక సంస్థలలో పార్టీ ఫిరాయింపుల విష సంస్కృతికి టీడీపీ ప్రభుత్వం నాంది పలికిందని మండిపడ్డ జీవీఎంసీ డిప్యూటీ మేయర్ జిఎన్ శ్రీధర్. ఇవి ఇప్పటివరకున్న వి డిజిటల్ న్యూస్. నమస్తే.